దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహారాష్ట్రలోని పూణే అత్యాచార కేసులో నిందితుడు పోలీసుల వలకు చిక్కాడు. కలకలం రేపుతూ రాజకీయ వర్గాలను సైతం కుదిపేసిన ఈ ఘటన పోలీసులను కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఎవ్వరికీ కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్న నిందితుడి కోసం రంగంలోకి దిగిన వందలాది మంది పోలీసులు భారీ సంఖ్యలో డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్తో గాలించి జల్లెడ పట్టిన వైనం హాట్ టాపిక్గా మారింది. తీవ్ర ఒత్తిడిని సవాల్గా తీసుకొని వేట మొదలుపెట్టిన పోలీసులు దాదాపు 75 గంటల సుదీర్ఘ గాలింపు అనంతరం అర్ధరాత్రి 1:30 సమయంలో నిందితుడిని అరెస్ట్ చేశారు. జెంటిల్మెన్ రూపంలో అమాయకులపై వల విసిరి వీలు చిక్కితే దోపిడీలు, దొంగతనాలు, చైన్ స్నాచింగ్లకు పాల్పడుతూ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న నిందితుడు తాజాగా బస్సులో మహిళపై అత్యాచారం ఘటనతో పాపం పండి కటకటాల వెనక్కు చేరాడు. పూణే రేపిస్ట్ కోసం డాగ్ స్క్వాడ్స్ డ్రోన్లతో గాలింపు. కలుగులో దాక్కున్న నిందితుడి కోసం 75 గంటల చేజింగ్. అర్ధరాత్రి సమయంలో అరెస్ట్. మహారాష్ట్రలోని పూణేలో పార్కింగ్ చేసిన బస్సులో ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. దిశ తరహాలో ఆందోళనలతో మహారాష్ట్ర అట్టుడికింది. బ్యానర్లు, ప్లకార్డులు, ఫ్లెక్సీలతో మహిళలు ఆందోళనకు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. ముఖ్యమంత్రి ఫడ్నవీస్తో పాటు డిప్యూటీ సీఎంలు అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే స్పందించారు. నిందితుడు ఎవరైనా, ఏ పార్టీ వారైనా ఉరితీయాలని డిప్యూటీ సీఎం అజిత్ పవార్, షిండే డిమాండ్ చేసి ఆందోళనకారులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. బాధితురాలి కుటుంబానికి అండగా నిలుస్తామని, అన్ని విధాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ హామీ ఇచ్చారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికార పార్టీ నేతలను ఇరుకున పెట్టే రీతిలో ప్రతిపక్షాలు ఒక అడుగు ముందుకేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి. కొన్ని చోట్ల నిరసనలు అదుపు తప్పాయి. ఆందోళనకారులు బస్టాండుతో పాటు పలు కార్యాలయాలపై దాడులకు దిగారు. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన ఆందోళనకారులు పూణేలో అత్యాచారం జరిగిన బస్ స్టేషన్ కంట్రోలర్ గది కిటికీల అద్దాలను పగలగొట్టారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను శాంతింపజేశారు. నిందితుడిని పట్టుకోవడం కోసం వేట మొదలుపెట్టిన పోలీసులు అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో ఏకంగా 13 బృందాలను రంగంలోకి దించారు. నిందితుడి కోసం వేట మొదలుపెట్టిన టీంలలో 8 టీంలు క్రైమ్ బ్రాంచ్వే కావడం గమనార్హం. చుట్టుపక్కల సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు బస్సు కోసం వేచి ఉన్న మహిళతో మాటలు కలిపి బస్ వైపు తీసుకెళ్లిన నిందితుడిని బాధితురాలి సహాయంతో గుర్తించారు. తరచూ బస్టాండ్ ప్రాంతంలో మాటు వేసి తన సొంత టాక్సీతో ఒంటరి మహిళలను తీసుకెళ్లి దోపిడీ చేస్తున్న పాత నిందితుడేనని తేలింది. మరోవైపు ఘటనపై రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా దుమారం చెలరేగడంతో దర్యాప్తును స్పీడప్ చేసిన పోలీసులు నిందితుడి ఫోటోను మీడియాకు విడుదల చేశారు. మరోవైపు ఘటనకు రాజకీయ రంగు పులుముకొని ప్రతిపక్షాలు మూకుమ్మడిగా ఆందోళనకు పిలుపునివ్వడం, మహిళలు, ముఖ్యంగా స్టూడెంట్స్ రోడ్లపైకి వచ్చి నిరసన ర్యాలీలు చేయడంతో అట్టుడికిపోయింది. అంతకంతకు ఒత్తిడి పెరిగిపోవడంతో పాత నేరస్తుడిని వెంటనే పట్టుకునేందుకు పోలీసులు ₹1,00,000 రివార్డును ప్రకటించారు. అత్యాచారానికి పాల్పడిన నిందితుడి కోసం పోలీసులు సాగించిన వేట యుద్ధభూమిని గుర్తుకు తెచ్చింది. స్నైపర్ డాగులు, వందలాది డ్రోన్ కెమెరాలతో పోలీసుల బృందాలు నిందితుడు ఎటువైపు వెళ్లాడు, ఎక్కడెక్కడ తిరిగాడన్నది గాలించారు. పోలీసులు వెంటాడుతున్న విషయం పసిగట్టిన నిందితుడు తన బంధువులకు చెందిన శ్రీరూల్లోని చెరుకు తోటలో దాక్కున్నాడు. స్నైపర్ డాగ్స్ సైతం చెరుకు తోట వైపు వెళ్లడంతో దట్టమైన చెరుకు పంట మధ్యలో దాక్కున్న రామ్దాస్ కోసం డ్రోన్లు, జాగిలాలతో గాలించారు. అయితే చెరుకు తోట బాగా ఎత్తుగా, గుబురుగా ఉండడంతో నిందితుడి ఆచూకీ దొరకలేదు. రాత్రి చీకటి పడ్డాక గాలింపు ఆపేశారు. నిందితుడికి ఆకలేయడంతో రాత్రి 10:30 టైంలో గ్రామంలోని బంధువులకు ఫోన్ చేసి ఆకలేస్తుందని ఇంటికి వస్తున్నట్లు సమాచారం ఇచ్చాడు. తాను చాలా పెద్ద తప్పు చేశానని, లొంగిపోతానని చెప్పాడు. నిందితుడు వస్తున్న విషయాన్ని వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కాపు కాశారు. నిందితుడు ఇంట్లో ప్రవేశించి భోజనం చేస్తున్నప్పుడు చుట్టుముట్టిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 75 గంటల సుదీర్ఘ చేజింగ్ అనంతరం నిందితుడిని పట్టుకున్న పోలీసులు అర్ధరాత్రి సమయంలో స్వర్గేట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. నిందితుడు రామ్దాస్ గడేకు చాలా నేర చరిత్రే ఉంది. దొంగతనం, దోపిడీలతో పాటు చైన్ స్నాచింగ్ వంటి అరడజన్ కేసులలో గాదే నిందితుడిగా ఉన్నాడు. 2019లో జరిగిన ఓ కేసులో అరెస్టైన రామ్దాస్ గాదే బెయిల్పై బయట తిరుగుతున్నాడు. సులువుగా డబ్బు సంపాదనకు, చోరీలు, నేరాలకు అలవాటు పడ్డ రామ్దాస్ గాదే 2019లో లోన్ తీసుకుని కారు కొన్నాడు.
ఖాళీగా ఉండకుండా పూణే అహల్యానగర్ మార్గంలో టాక్సీ నడుపుతూ అమాయకుల కోసం గాలించేవాడు. భారీగా డబ్బు లగేజీలతో దిగే ఒంటరి మహిళలే అతని టార్గెట్. అలాంటి వారు కనిపిస్తే వినయంగా మాట్లాడి నమ్మకం కలిగేలా ప్రవర్తించేవాడు. తన టాక్సీలో ఎక్కిన ఒంటరి మహిళలను ఊరి బయట నిర్జన ప్రదేశాల్లో ఆపి సర్వస్వం దోచుకుని పరారయ్యేవాడు. రామ్దాస్ గదే కుటుంబం చాలా పేదది. తన స్వగ్రామం గునత్లో చిన్న ఇంట్లో నివసిస్తున్నారు. తల్లిదండ్రులు సొంత పొలంతో వ్యవసాయం చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కుటుంబంలో అతని సోదరుడు, భార్య, చిన్నపిల్లలు ఉన్నారు. గునత్లో గ్రామస్తుల కథనం ప్రకారం త్వరగా డబ్బు సంపాదించడానికి గాదే మద్యం, టాక్సీ వ్యాపారాలను ప్రారంభించాడు. అంతేకాదు రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించేవాడు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ మాజీ ఎమ్మెల్యే అశోక్ పవార్ ఉన్న బ్యానర్పై నిందితుడి ఫోటో కనిపించడంపై కూడా ప్రశ్నలు తలెత్తాయి. గతేడాది అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఓ ప్రముఖ నాయకుడి కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. గునత్ గ్రామానికి చెందిన సంఘర్ష్ ముక్తి సమితి పదవికి గడే పోటీ చేసి విఫలమయ్యారు. సులభంగా డబ్బు సంపాదించుకోవడం కోసం ఒకవైపు నేరాలు చేస్తూ తప్పించుకునే అండ కోసం రాజకీయ కార్యక్రమాల్లో సైతం పాల్గొనే రామ్దాస్ ఎక్కువ రోజులు పూణేలోనే గడిపేవాడు. అత్యంత రద్దీగా ఉండే బస్ స్టేషన్లలో ఒకటైన సర్వ్ గేట్ పరిసరాల్లోనే తిరుగుతూ స్థానికులకు తాను పోలీసునని చెప్పుకొని తిరిగేవాడని స్థానికులు చెబుతున్నారు. ఇదే క్రమంలో పూణేలో పనిచేస్తున్న బాధితురాలు మంగళవారం ఉదయం 5:45 ప్రాంతంలో స్వగ్రామానికి వెళ్లేందుకు బస్ స్టేషన్కు చేరుకుంది. ఆమె ఒంటరిగా ఉండటం గమనించిన నిందితుడు యువతితో మాటలు కలిపాడు. అక్క అని సంబోధిస్తూ నమ్మించాడు. ఆమెను మాటల్లో పెట్టి ఆమె ఎక్కడకు వెళ్తుందో తెలుసుకున్నాడు. ఆ అమ్మాయి తాను ఫల్తాన్కు వెళ్తున్నానని చెప్పింది. ఆ తర్వాత నిందితుడు ఫల్తాన్ వెళ్లే బస్సు వేరే చోట ఆగుతాయని చెప్పాడు. ఆమెకు బస్సు చూపిస్తానని చెప్పి వేరే చోటకు తీసుకెళ్లాడు అని పూణే నగర డిప్యూటీ పోలీస్ కమిషనర్ స్మర్తానా పాటిల్ చెప్పారు. అయితే బస్సులో ఎవరూ లేరని, అక్కడంతా చీకటిగా ఉందని బాధితురాలు చెప్పడంతో బస్సు ఆలస్యంగా వచ్చిందని ప్రయాణికులందరూ నిద్రపోతున్నారు, కావాలంటే స్వయంగా చూడండి అంటూ అతను టార్చ్ వెలిగించి చూడమని అడిగాడు. బాధితురాలు బస్సు లోపలికి వెళ్లగానే నిందితుడు తలుపు మూసివేసి ఆమెపై అత్యాచారం చేశాడు. నిందితుడు పారిపోయిన తర్వాత బాధితురాలు ఇంటికి వెళ్తూ తన స్నేహితురాలికి ఫోన్ చేసి జరిగిన సంఘటన గురించి తెలియజేసింది. ఆమె సలహా మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు దత్తాత్రేయ రామదాస్ గడేగా పోలీసులు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదుతో వెలుగు చూసిన ఘటన అన్ని వర్గాలను కుదిపేసింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రూపాలి చాణక్కర్ వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. అమ్మాయిలు అపరిచితులతో మాట్లాడవద్దంటూ ఆమె సలహా ఇవ్వడంపై ఆన్లైన్లో విమర్శలు వెల్లువెత్తాయి. సీఎం ఫడ్నవీస్ వైఫల్యం వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సబ్కాల్ ఆరోపించారు. మహారాష్ట్రలో మహిళలపై తరచూ దాడులు జరుగుతున్నాయి. ఫడ్నవీస్ హయాంలో శాంతి భద్రతలు కుప్పకూలాయి. మనమంతా ఇందులో బాధితులుగా మిగిలాము. స్వర్ గేట్ రేప్ కేసులో దోషులకు కఠిన శిక్ష విధించాలి అని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగినప్పుడు ప్రజలు పాలనను మార్చారు. బీజేపీ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం లడికీ బహిన్ పథకాన్ని ప్రోత్సహిస్తున్నారు. కానీ ప్రజల ప్రాథమిక సమస్యలను విస్మరిస్తున్నారు అని విమర్శించారు. రాత్రిపూట బస్ స్టేషన్లో చీకటిగా ఉండడంపై ఆయన ప్రశ్నలు సంధించారు. ఈ బస్ స్టేషన్లో చీకటి పడితే మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని, బస్ స్టేషన్ చుట్టుపక్కల తాగుబోతులు, నేరగాళ్లు కూర్చొని కనిపిస్తున్నారని అన్నారు. పెట్రోలింగ్లో ఉన్న పోలీసులు అలాంటి వారిని దూరంగా పంపించాలి. గత వర్షాకాలంలో బస్ స్టేషన్ చెరువులా మారింది. ఇప్పటికీ ఇక్కడ మౌలిక సదుపాయాలు లేవు అని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సబ్కాల్ అన్నారు. ఎన్సీపీ అధ్యక్షుడు కూడా అయిన శరద్ పవార్ ఘటనపై స్పందిస్తూ నిందితులకు మరణశిక్ష మాత్రమే సరైన శిక్ష అని నొక్కి చెప్పారు. శరద్ పవార్ కుమార్తె ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే సైతం స్పందించారు. ఇది చాలా అవమానకరమైన ఘటన అని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. కేవలం చట్టాలు వేస్తే సరిపోదు అని అన్నారు. నిర్భయ ఘటన తర్వాత చట్టంలో చాలా మార్పులు చేశారు, కానీ చట్టాల ద్వారా మాత్రమే మనం ఇలాంటివి జరగకుండా ఆపలేం. సమాజానికి కూడా బాధ్యత ఉంది అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ఓవైపు విద్యార్థినిలు, మహిళా సంఘాలకు తోడు ప్రతిపక్షాలు, ఇతర వర్గాలన్నీ ఆందోళనలు, నిరసనలకు దిగుతుండటంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలు అజిత్ పవార్, ఏక్నాథ్ షిండేలు స్పందించారు. నిందితుడిని వదిలిపెట్టేది లేదని, అతనికి అత్యంత కఠినమైన శిక్ష పడుతుంది అని ప్రకటించారు.